హాయ్ నమస్తే ఆంటీ బాగున్నారా? మీకోసం మా చిన్న గిఫ్ట్ మా యూనివర్సల్ గార్డెన్ గ్రూప్ తరఫు నుంచి. థ్యాంక్ యూ. మీ గార్డెన్ చూడటానికి వచ్చాం మేము ఇవాళ. చూపిద్దరు కానీ. హాయ్ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సల్ గార్డెన్స్. ఇవాళ రత్నకుమారి మేడం ఇంటికి వచ్చామండి. వారి గార్డెన్ విజిట్ చేయడానికి. మొక్కలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి అన్నీ చూసేద్దామా? పదండి. మా గార్డెన్లో వచ్చినాయండి కనకాంబరాలు. ఎల్లో కలరు నిండు బాగా ఎరుపుగా ఉన్నాయండి కనకాంబరాలు. చూడండి సౌందర్య కనకాంబరాలు ఇవి. ఎల్లో కదా, ఎల్లోనా? సౌందర్య కనకాంబరాలు ఇలాగే ఉంటాయి కదా అవి కూడా. ఇవి ఎరుపు ఉంటుంది బాగా. మళ్ళీ బాగున్నాయి అసలు కనకాంబరాలు నిండు కలర్తో. ఈ వానాకాలంలో కూడా రంగు చూడండి ఎంత బాగుంది. చాలా నిండు రంగు వచ్చినాయి. అవునవునవును, వానలు పడుతున్నా కలర్ ఉంది చక్కగా. ఇవాళ తీసారంట. ఇవి వచ్చేసా అడేనియమ్స్. ఈ ఎడీనియం పూలు ఇవన్నీ క్రోటన్. ఇవి మొన్న షేర్ చేశాను నేను, చెప్తా కొంచెం గట్టిగా మాట్లాడి. ఇవన్నీ క్రోటన్ మొక్కలు. ఇవి కూడా నాకు గిఫ్ట్ ఇచ్చారండి. నైస్, చాలా బాగుంది. గిఫ్ట్ ఇచ్చారు ఈ మొక్క నాకు. ఓకే, ఎక్కడండి? మిద్దె తోటలోనా? మిద్దె తోటలో కాదండి, తర్వాత ఇక్కడ వర్కర్లది మీటింగ్ జరిగింది. ఓకే ఓకే. జిఎంసీ వాళ్ళది డాక్టర్స్ క్యాంప్ అని. అక్కడికి నేను రాయి దామ్మా అయితే. ఓకే, ఆడే నేమ్స్ కూడా బాగున్నాయి. స్నేక్ ప్లాంట్ పేర్లు చెప్పండి. గిన్నె పెట్టేసాక స్టార్ట్ बोले जब स्टार्ट करो వాళ్ళు. ఈ వైట్ సింగోనియా స్నేక్ ప్లాంట్, ఆక్సిజన్ ప్లాంట్ ఇది. ఇవన్నీ క్రోటన్స్ రకాలు. ఇలాగా చుక్కలు వచ్చి బాగా లీఫ్ అందంగా ఉంటుంది. కలర్ఫుల్గా. ఇది అడీనియం కలరు, వైట్ అనమాట. ఇది అడీనియం, వైట్ అడేనియం ముద్ద పూలు అనమాట. ఇవంతా క్రోటను. ఇవి కూడా బాటిల్లో పెట్టాను నేను. ఓకే, షేరింగ్ పర్పస్ కూడా పెట్టేసి ఉంటాయి. వైట్ సింగోనియా ఉంది ఇది మాకు. సింగోనియం ఫ్లవర్స్ ఇవి కూడా సింగోనియం కలర్స్. సింగోనియంలో సింగోనియం గుర్తురాలి. అయితే నాకు సీడ్స్ వాళ్ళు ఇచ్చారు. ఎక్స్పర్ట్ గ్రూప్లో ఎక్స్పర్ట్ ఇచ్చారు. ఇటు కూడా ఉన్నాయి. బాగా ఇది రాజు నాకు మాసిలో. ఇవి తమలపాకు. ఇవి పెద్ద ఆకండి తమలపాకు. పెద్దది కిల్లి ఆకు అంటారు తమలపాకు. ఇవి వచ్చేసి క్రోటను. ఇది స్పైడర్ ప్లాంట్. ఇది కూడా సింగోనియా. సింగోనియంలో కొంచెం సన్నగా ఉంటుంది వెరైటీ. బాగుంది. రబ్బర్ ప్లాంట్ లాగా కూడా ఉందండి కదా. అవును, కానీ రబ్బర్ ప్లాంట్ కాదు, ఇలా వచ్చేసి ఉంటుంది. మన షోగా ఉంది. ఇదైతే అందంగా. ఇలాంటివి అందాన్ని ఇస్తాయి మన గార్డెన్కి. ఇది కూడా వైట్ది. ఇది కూడా క్రోటన్. వైట్ మచ్చలు వస్తాయి. ఇది ఒక క్రోటను. ఇది ఎడీనియము. ఇవి వైట్ పెద్ద పెద్ద ఆకులు వస్తాయి అన్నమాట. షోగా ఉంటుంది. వీటికి కూడా పువ్వులు వస్తాయి, ఫ్లవర్స్ వస్తాయి. కొంచెం పెరిగాక ఫ్లవర్స్ వస్తాయి. ఇంత కాడలాగా వచ్చి దానికి వైట్ వచ్చేసింది చుట్టూ రేఖ. ఈ అడీనియము గుత్తులు వస్తాయి బాగా. ఈ కలరు రెడ్. ఇది అవేను అడీనియము కలర్స్. ఇది వచ్చేసి దీన్ని జరబరా లిల్లీలండి. లిల్లీ మోడల్. లిల్లీ అంటారు. ఇది ఏషియాటిక్ లిల్లీ. ఏషియాటిక్. ఓకే ఓకే. ఆకులు చిన్నగా వచ్చేసి ఉన్నాయి. ఇదైతేనేమో ఇది లాంగన్ ఫ్రూట్ అనమాట. విత్తనం సీడ్ వేస్తే వచ్చింది మనకి లాంగన్ ఫ్రూట్. అండి గ్రీన్ వంగ, గోధుమ గడ్డి కూడా వేసేసారు. గ్రీన్ వంగ. ఇది వచ్చేసి రెడ్ సీతాఫలం. రేర్ ప్లాంట్. ఇది ఎక్కువ ఉండదు. బేరు వస్తుంది చూడండి, బాగా బేరు స్టార్ట్ అయిపోయింది.
చూసారా? చాలా వచ్చినాయి. అవును, యాపిల్ పేరు చూసారా? యాపిల్ పేరు బాగా వచ్చేసింది ఫ్రెండ్స్, చూసారు కదా? పెద్ద పెద్ద కాయలు పడినాయి బాగా. పండినియా? పండాలి, అప్పుడు తీపిగా ఉంటుంది. ఎల్లో ఉందొకటి. టేస్ట్ బాగుందా? పైన ఉన్నాయి, చాలా కోసేస్తారమ్మా అసలు. పిల్లలు ఉంచారు, ఆడుకోవటానికే తీసేస్తారు. చూసారా ఫ్రెండ్స్? కలర్ చేంజ్ అవ్వాలా? కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. రత్నకుమారి గారి ఇంట్లో యాపిల్ లాల్పురం నుంచి తీసుకొచ్చి పెట్టాము ప్లాంట్. ఇది విరజాజి, మెడిసినల్ ప్లాంట్. విరజాజి విరజాజి. ఇదేమన్నా సెంటు మల్లి. సెంటు మల్లి చిన్న పాట్లు. తిప్పతీగ. ఇక్కడ దీంట్లోనే క్రోటను. ఇది వచ్చేసి నందివర్ధనం పెట్టాను. కలర్ వైట్ అయినా వైట్ నందివర్ధనం. బాగుంటుంది. ఇది వచ్చేసి గోధుమ గడ్డి. గోధుమ గడ్డి జ్యూస్ వేసుకొని తాగుతాం అనమాట. హెల్త్కి చాలా మంచిది గోధుమ. ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ గోధుమ గడ్డి జ్యూస్ వేసుకొని తాగితే బాగా ఇంప్రూవ్ అవుతుంది బ్లడ్. గోధుమ గడ్డి రోజు ఉదయాన్నే జ్యూస్ వేసుకొని తాగుతాం అనమాట. మంచిగా గ్లాస్ అంకులు. ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంచిది. వెరైటీ ఏంటి? అదే బల్సి బాల్సం గోధుమ అంటారు. కలర్స్ అన్నమాట. లోటస్ వాటర్ లిల్లీలు. వాటర్ లిల్లీ కలర్లు ఇవన్నీ. ఇదేమో వైలెట్ కలర్, వంకాయ రంగు, నిండు వంకాయ రంగు వస్తుంది ఇది. ఇవి వచ్చేసి రెడ్, కనకాంబరం కలరు, పింక్. ఇట్లాగా నిండు పింక్ వస్తుంది, పర్పుల్ కలర్. ఇంకా అన్ని కలర్లు దీంట్లో. జాగ్రత్తగా వెళ్ళండి, అసలు జరుగు ఉంది కదా. ఇది లైట్ డిసెంబర్ కలర్. ఇది కూడా మనకి గ్రూప్లో తెప్పించారు. వంకాయ రంగు వస్తుంది. లైట్ డిసెంబర్ కలర్, లైట్గా. దీంట్లో చేపలు వేయలేదమ్మా, దాంట్లో ఉన్నాయి. పాండ్లో ఉన్నాయి. దీంట్లో కూడా ఒకటి వేసారు అనుకోండి, క్రిములు రావు. ఇది వైట్ ఎల్లో రెండు కలిసి వస్తుంది అనమాట. కొత్తగా పెట్టారు ఇదైతే. కొత్తగా పెట్టాను, ఆకులు పోయినాయి. ఇది వచ్చేసి వేరే రంగు, ఇంకా పువ్వు అయితే రాలేదు. నిండు ఇట్లాగా రెడ్ కలర్ లాగా వస్తుంది అనమాట. ఇవి రణపాల, యాలకల చెట్టు, యాలకలు. ఇది వచ్చేసి దీన్ని తుమ్మి పూలు, రెడ్ తుమ్మి పూలు. ఇది వైట్ తుమ్మి. మెడిసినల్ ప్లాంట్స్ ఇవైతే. పూజకి వాడతారు. ఇది వచ్చేసి లెమన్ గ్రాస్. అవునవును, లెమన్ గ్రాస్. ఇవి కషాయం తాగుతాము. ఇది ఏమన్నా ఫ్యాషన్ ఫ్రూట్. ఎక్కించండి పైన, ఎక్కించాలి. ఇలా కట్టేసి తాడు ఒకటే ఉంది తీగ కట్టేసి కొంచెం ఇది ఫస్ట్ దండకు పెట్టండి, తర్వాత ఎక్కించేసేయండి. ఆల్రెడీ ఇక్కడ ముందుగా దండ మా యూనివర్సల్ గార్డెన్ గ్రూప్ లో కూడా ఫ్యాషన్ వీడియో సెండ్ చేశారు, చాలా బాగుంది. తెలుసమ్మ. కాదు లేదు, క్రోటన్ పూలు. ఇదా స్మెల్ ఏముందా? కాస్మోస్ కూడా కాదు, కాస్మోస్ కాదు కదా. కాదు పడిపోతుంది వాసన. మంచి మింట తులసి లాగా ఉందంటే ఇది. అవునా? తులసిలోని మింట తులసి అంటారు దాన్ని. మీరు పెట్టి ఉంటారు సీడ్, మొక్క సీడ్ పెట్టి. తెల్ల బచ్చలి. ఇది తెల్ల బచ్చలి పప్పులోకి. ఇదైతే అడవిలాగా ఉంటది. మాకు వచ్చింది ఒకసారి, వచ్చింది బాగా. దంతాలు కొన్ని తీసేసాము, మళ్ళీ ఇప్పుడు రెండో వరుస పడి మంది. ఇటు మీరు పూజ చేసుకోవడానికి ఎప్పుడు గ్రూప్లో పెడతారు కదా ఫోటోస్. మారేడు
మారేడు శివుడికి పూజకి వాడతారమ్మా. మారేడు ఆకులు అంటారు. మారేడాకులు, బిల్వపత్రం. ఇది వచ్చేసి మహాబిల్వపత్రం. ఓకే. ఇట్లాగా జాయింట్గా ఇంత బాగా వస్తాయి ఆకులు, 13 కట్లు వస్తుంది అనమాట ఆకు. అదిగో ఇది. ఇవి మిరపనారు, ఇది వంగనారు. ఇది వచ్చేసి జమ్మి చెట్టు. విష్ణు తులసి, లక్ష్మీ తులసి, ఉసిరి చెట్టు, పెద్ద ఉసిరి. పెద్ద ఉసిరి. ఇది అన్న వైట్. ఇది కూడా ఒక కర్ర కట్టేసి ఇలా పెట్టాలి. అలాగే పెరిగిద్ది అనమాట వంగితే మొక్క. దీంట్లోనే టమాటా పడింది, ఇత్తనము చీడిపడి కాపుకొచ్చింది. ఇదేమన్నా బ్రహ్మకమలం. ఓకే. వైట్ కలర్. వైట్ బ్రహ్మకమలం. పెద్దది రకాలంట. వాళ్ళు మొక్క మా ఓనర్ గారు వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు, విత్తనం వేస్తే వచ్చిందంట. ఇక్కడ వాళ్ళ ప్లాట్లో ఇంట్లో పెట్టేయమంటే ఇక్కడ పెట్టామన్నమాట. సీడ్ వేసిన విత్తనం. దీనికి ఎరువు వేయటానికి కూడా లేదు కదా. కొంచెం రాళ్ళు తీయించి ఎరువు యాడ్ చేయండి, ఎప్సమ్ సాల్ట్ ఇవ్వండి, బాగా వస్తుంది. వేయాలి. మచ్చలు వస్తుంది చూసారా. దీనికి పోషణ లేదు, ఇస్తే తొందరగా కాపవచ్చు, పూత కావచ్చు. కొంచెం కట్ల పై మీద వంట చేసుకుంటాము. హెల్తీ కదా, అదే హెల్త్. మట్టి చట్లలో వంట చేసుకుంటాం. కానీ కడుక్కోవడం ప్రాబ్లం, కానీ ఇది ఆరోగ్యం. వేడి నీళ్ళు కూడా ఇది మంచిది, కరెంట్ మంచిది కాదు. నేనేం చేస్తాను, స్టైల్ గీజర్. మా అమ్మమ్మోళ్ళు అవే కదా, అమ్మోళ్ళు కూడా అవే. ఇప్పుడు స్టైల్ మారిపోయింది. ఇక్కడ చాలా ఉన్నాయి. వచ్చాను కదా జ్యూస్ అంటే నాకు ఎంత ఇష్టం. మా వారు ఎప్పుడు 2 డజన్లు తేవాల్సింది. ఇది తీసుకుంటానికి వస్తున్నారు. అందరు దిగామా? సూపర్. ఇక్కడ ఏమైనా ఎరువు వేస్తున్నారా మీరు? ఏమైనా అస్సలు ఏమైనా వాటరు వేస్తే ఇవి పప్పులు కడిగి నీళ్లు పోస్తాను, మజ్జిగ పోస్తాను ఎప్పుడన్నా. మజ్జిగ కొంచెం ఇంకంతే, ఇంకేమి దీనికి. అయినా కానీ ఎప్పుడు కాపు వస్తానే ఉంటాయి. చూడండి మొన్న వచ్చినప్పుడు మేము ఈ సైడ్ రాలేదు, చూడలేము. పై నుంచి చూసాము. మొన్న 14 కాయలు గుత్తి ఫోటో పెట్టాను. యూట్యూబ్ చేస్తున్నా కదా, యూట్యూబ్ లో పెట్టాను. స్టార్ట్ చేశారా? ఓకే, మంచిగా. ఎల్లో ఎల్లో ఉన్నాయి చూసారా, అవి తీయగా ఉంటుంది జ్యూస్ వచ్చేసి కదా. చూసారండి, రత్నకుమారి మేడం గారి ఇంట్లో, ఆంటీ వాళ్ళ ఇంట్లో అయితే నారింజ కాయలేనండి ఫేమస్. నేనైతే ఫిదా, గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి, వేలల్లో ఉండొచ్చు, లెక్క పెట్టలేము మేము. చూసారా, చేతికి అందుతున్నాయండి. గబాల్ని ఇలా కోసేసి తినేసేయచ్చు, పుల్లగా ఉంటాయి కానీ. స్వీట్ నారింజ అండి ఇది. స్వీట్ నారింజ తీయగా ఉంటుంది, తీపి పులుపు తక్కువ. దీనికి ప్లేస్ కూడా లేదు, ప్లేస్ కూడా పాపం ఇరుకులోంచి వస్తుంది. అటు గోడ, అటు చూస్తే గోడ, ఇంకా ప్లేస్ లో ఉంటే. మల్లి చెట్టు, మల్లి చెట్టు ఇది ఎండిపోయింది, తీసి పాడించింది. ఇవి తీయాలమ్మా. మళ్ళీ ఎండిపోయింది, అంటే పైన కొంచెం చిగురు ఉందా? అంటే పైన ఉంది బాగా, అంటే ఏదో ఒక తీగ బతుకుంది దీంట్లో. ఒక ఇది అయిపోయింది, ఇలా చూసుకోవాలి, తీసుకోండి. ఇవి నిమ్మ చెట్టు చూసేద్దాం పదండి. మా నిమ్మ చెట్టు థ్యాంక్ యూ. చూసారు కదా, పెద్ద సైజ్, ఎంత పెద్ద సైజ్ అయిందో. పుల్లగా ఉంటుందా, తీయగా ఉంటుంది? ఇది పులుపు నిమ్మకాయ. ఓకే ఓకే, అంటే పండితే కొంచెం పుల్లదనం తగ్గిద్ది కదా. తగ్గిద్దిలే కానీ అంత ఏం తగ్గదు, బాగుంటది. నిమ్మకాయ పప్పు స్మెల్ కూడా బాగా ఉంటుంది కదా. మీరు వంటకు కావాలంటే ఇది వచ్చేసి తీసేటం కదా, హాయిగా
దేవుడు అలా ఇచ్చాడు. ఆ చెయ్యి కూడా మంచిదండి రత్నకుమారి గారిది, అందుకని. లేకపోతే మనసు మంచిదైతేనండి ఇంట్లో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ బాగా వచ్చేది. ఆ చెట్లు కూడా చూడండి ఎంత సాయిల్ ఉందో చూడండి. చుమ్మా జూమ్ ఇట్. కొంచెమేనండి ప్లేసు. ఇటు గోడకి కింద బేస్ కట్టి ఉంటుంది. ఇటు చూస్తే ఇవి రాళ్ళు మొత్తం. అలాంటి ప్లేస్లో కూడా ఎంత బాగా పండిస్తున్నారో చూడండి. ఆర్గానిక్ మహిమ అంటే అదే మరి. కాగడామల్లి, ఇది శంకు పూలు వైట్, సూపర్. బ్లూ వైట్ రెండు కలర్లు కానీ బ్లూ ముడిచిపోయింది. రెండు కలర్లు. ఇది చిన్న రాజు. తాగుతారా మరి వీటి కషాయం? తాగుతారా? కషాయం ఎలా తయారు చేస్తారు? ఈ కషాయం గురించి చెప్పండి. ఒక గుప్పిడి ఆకులు తీసుకుంటాము, పుష్పాలు తాగుతాము, ఆకులు తాగుతాము. అచ్చంగా పుష్పాలు అన్నీ వేసేస్తాను. ఈ బ్లూ కలర్ ఇది తాగితే చాలా మంచిది. ఒక గ్లాస్ వాటర్లో మరిగించేస్తాను. ఒక 5 నిమిషాలు మరిగించేసి మళ్ళీ మూత పెట్టేస్తాను, స్టవ్ ఆఫ్ చేసి. అప్పుడు కొంచెం ఫర్మెంటేషన్ అవుద్ది. అయిన తర్వాత మళ్ళీ దాన్ని వడకట్టుకొని చెరో గ్లాస్ తాగేస్తాం. అందులో ఏం కలపరు, ఏం వేస్తాం మేము. తాగలేని వాళ్ళు నిమ్మరసం కానీ అవి వేసుకుంటారు. తేనె అంటే మాకైతే షుగర్ ఉందని చెప్పి మేమేం వేసుకోకుండా డైరెక్ట్గా ఇది కషాయం పెట్టుకొని తాగేస్తాం అన్నమాట. చాలా ఆరోగ్యానికి మంచిది. మంచిగా ఉన్నాయో లేదో చూడాలని చూసి. వాటర్ లిల్లీ అమ్మ. పీచు కలరు, ఎల్లో, రెడ్ 3 కలర్లు ఉన్నాయి. వైట్ పెట్టాను, దుంప లోపల ఏడో ఉంది. చేపలు కూడా చూసాం మేము రాగానే. చేపలు చూస్తూ నుంచున్నాం. ఇక్కడ ఒకటి ఉంది. ఇదేంటి ఎండిపోయింది? గ్రేపా వస్తుందా? ఇది బాగా ఇది అయిపోయింది. మళ్ళీ నేను కొత్తగా తీసుకొని పెట్టాను. ఇవి కూడా మాకు గ్రూప్ లో ఇచ్చారు, అరటి చెట్టు పిల్లకలు. అవి పెడితే కొత్తగా మళ్ళీ ఆకులు వచ్చినాయి. మరి అమృతపాణి కదా ఇది? ఫస్ట్ లో పడింది కానీ తర్వాత అరటే వస్తుంది. అరటి మామూలు అరట. అరటి బాగా స్వీట్ వస్తుంది. ఏ రకం అరటి? అరటి అంటే ఇంక మామూలు నాటుకాయ, పసుపు రంగుగా ఉంటాయి. తీపి. ఓకే. మరి నా దగ్గర చక్కెర కేళి ఉంది, వేస్తారా? గుర్తు లేదు, ఇప్పుడు తెచ్చేవాళ్ళం హాయిగా. నారింజ కాయలు పోస్తారా? మాకు 100 రూపీస్ ఇస్తారా? సీడ్ తోటి వచ్చిన మొక్క అండి ఇది. 7 సంవత్సరాలకు వచ్చింది కాపు. 7 సంవత్సరాలు ఒక్క కాయ కాసింది. 7వ సంవత్సరంలో ఒక కాయ వచ్చింది. అదే 3 కాయలు. మళ్ళీ 8వ సంవత్సరంలో 3 కాయలు వచ్చినాయి. తర్వాత 10వ సంవత్సరంలో ఒక 50 కాయ కాసింది. కాయలు రావట్లేదమ్మా. నేను అదే చెప్పాను వివర్స్. ఆంటీ ఒక కాయ వచ్చింది కదా, ఇంకా కాయలు వస్తాయి అంటే దిగులు వద్దు అన్నాను. మా లేత చిగురు వైట్ కలర్ లో, వైట్ కలర్ లో లేతగా వచ్చింది బాగా. ఇప్పుడే పూత పడుతుంది. అటువైపు ఉంది ఇక్కడ కూడా గుబురుగా బాగా వస్తుంది. కొట్టేశారంట బాగా వస్తుంది చక్కగా. ఇక్కడ దాకా ఎక్కింది శంకు పూల ప్లాంట్. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా పైన చూడాలి. కింద పాట మొత్తం చూసేసారు కదా మీరు. ఇప్పుడు మిద్దె మీద ఉన్న పాట చూసేయాలి. మిద్దె తోట ఎలాగుందో మొత్తం ఆంటీకి అడిగి మొక్కల గురించి మొత్తం తెలుసుకుందాం. ఓకేనా? ఇది వచ్చేసి సింధూరం మొక్క. ఓకే.
సింధూరం ఆంజనేయ స్వామి బొట్టు తయారు చేస్తారండి. కాయలు వస్తాయి, దానిలో అవి నూరుకొని పౌడర్ చేసి ఆయిల్ కలిపేసి బొట్టు పెట్టుకుంటారనమాట. ఓకే ఓకే, నేను వచ్చి చూసినప్పుడు చిన్న మొక్క ఇది. ఇంట్లో ఉంటే మంచిది అన్నారు సింధూరం మొక్క. ఎప్పుడు ఆంజనేయ స్వామి ఉంటాడంట దేవుడు అందుకని మనకి వాకిట్లో ఉంటే మంచిదని ఎంట్రన్స్ లో పెట్టాను చెట్టు. ఇది బార్బడస్ పూత వచ్చింది, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఫ్లవరింగ్. కాయలు పడి అయిపోయింది, పూత వచ్చినాయి, కాయలు అయిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. బార్బడ చెర్రీ అయ్యాన్న క్రోటనమ్మ, ఎప్పుడు పూలు ఉంటాయి దానికి. క్యాక్టస్ లో వెరైటీ అది కదా. బంతి పూలు. ఇది సదాపాకు, కషాయం తాగటం కోసమని కొన్నామన్నమాట, తెచ్చి పెట్టుకున్నాము. సదాపాకు, ఇది తోటకూర, ఇది ఏమన్నా ఎల్లో కారబంతి, ఇవి రెడ్ బంతి, ఇక్కడ కూడా కారబంతి పూలు. ఇది అవకాడో సీడ్ వేసాను. సీడ్ వేస్తే వచ్చిందనమాట మొక్క. ఇది వచ్చేసి 1 సంవత్సరం 8 నెలలు అయింది మొక్క ఏజ్. ఇది వచ్చేసి నైట్ క్వీన్. నైట్ క్వీన్. ఇది పైన కట్ చేశారా అంటే? కట్ చేయలేదు, మనం రీపాట్ చేసినప్పుడు మొన్న ఎండలకి అట్లాగా బ్లాక్ వచ్చింది. అంతవాటికి మళ్ళా ఇక్కడ అనపమ్మలు వస్తాయిలే, వచ్చినాక అప్పుడు కట్ చేద్దామని, ఎండలుగా ఉన్నాయని కట్ చేయలే, మొక్క చచ్చిపోద్ది మళ్ళా అని. ఇది కూడా అవకాడో మన గ్రూప్ లో తీసుకున్నాము. అవకాడో గ్రాఫ్టెడ్ మొక్క. ఇవన్నీ తోటకూర. ఇది వచ్చేసి క్రోటను. ఇవి మామిడి చెట్లు, విత్తనం వేస్తే వచ్చింది, చిన్న రసాలు. ఇది సూర్యనామ చెర్రీ. రెడ్ లీవ్స్ అయితే చక్కగా ఉంది చూడండి. ఇదైతే కదా బాగా వచ్చిందనమాట. పొక్కకాయ పడింది ఇప్పుడు, అవి బాగా స్వీట్గా ఉంది, ఎర్రగా ఉంది బాగా. అది కూడా నేను వీడియో చేశాను, నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేశాను, దాంట్లో పెట్టాను. పంపించండి, సబ్స్క్రైబ్ చేస్తాను. అట్లాగమ్మా. ఇది యాపిల్ బేరు. ఇవి ఒక డిసెంబర్ పూలు లాగా ఉంటాయి, కలర్ ఎప్పుడూ పూలు ఉంటాయి, కొమ్మలే బతుకుతాయి అన్నమాట. ఇవి ఏ ఫ్లవర్ ఇది? క్రోటనే ఇది కూడా. ఇవి ఒక టైప్ పూలు. ఇవి కొమ్మలే వచ్చేస్తాయి పెడితే. కొమ్మలే వచ్చేస్తుంది. ఫ్లవర్ షోగా ఉందండి. అవును, చూద్దాం ఒకసారి, ట్రై చేద్దాం. ఇది బతికిద్దా? ఇంత బతికిద్దా? బతికిద్ది. నేను అసలు ఇంకా దానికన్నా చిన్నది పెట్టింది. ఈ పువ్వు చూడగానే రత్నకుమారి అంటే గుర్తొచ్చేస్తారు ఇక నాకు. టమాటోస్ బాగా వస్తున్నాయి. ఇవి చెట్టు చిక్కుడు. ఇవి వచ్చేసి కౌరవులు పాండవులు చెట్టు. ఈ ఫ్లవర్ రాఖీ ఫ్లవర్ అంటారు దాన్ని, షోగా ఉంటుంది. దీంట్లోనే ఇది రెడ్ అన్నమాట. ఇక్కడ రెడ్ చెట్టు, ఇది రెడ్ కలర్. ఇది క్యాక్టస్. ఇంటికి దిష్టి తగలకుండా మంచిది అన్నారని ఇవి కొమ్మల బతుకుతాయి. ఇదిపోతే ఇక్కడ ఒక చెట్టు పెట్టాను అనమాట. అసలు మెయిన్ ప్లాంట్ అది, దానిలో నుంచి చెట్టు ఇక్కడ పెట్టారు. స్టెమ్ వేసారు. ఇది సెంటు గులాబీ. వెరీ నైస్. రేష్మా, చిలుకలూరుపేట రేష్మా గారి ఇంట్లో చూసాను. ఇది దీనికన్నా బాగా పెరిగింది, బాగా ముఖ ద్వారం దగ్గర వేశారు. సెంటు గులాబీ. ఇది వచ్చేసి బాగా మంచి స్మెల్ వస్తుంది, డబుల్ కలర్. ఇది కూడా నేను వీడియో చేశాను, వీడియోలో చూడొచ్చు మనం. ఇది వచ్చేసి బెండ, వంకాయ. ఇది గ్రాఫ్టెడ్ మిర్చి. గ్రాఫ్టెడ్ మిర్చి ఇక్కడైతే ఇప్పుడు వస్తున్నాయి బుజ్జి బుజ్జి మిర్చి. ఒకసారి
2 సార్లు కోసి మిరప చూడండి, మిరప ఎంత చక్కగా ఉన్నాయో మిరపకాయలు. సూపర్. క్యాప్సికమ్ లాస్ట్ మంత్ గ్రూప్లో తెప్పించారు. ఈ ఫ్రూట్స్ తోటే వస్తే నేను ఆ ప్లాంట్ తీసుకున్నాను. కొంచెం పెద్ద అయ్యాయి. నేను తీసుకున్నప్పుడు చిన్నగా ఉన్నాయి. ముడత వచ్చింది కదా, ఎందుకు ముడతగానే ఉందమ్మా ఈ ప్లాంట్. ఇది వచ్చేసి క్యాబేజీ ఆకులు చూడండి ఎంత పెద్దగా వచ్చినాయో. పెద్ద కలర్ షైన్ చూసారా, మెరుస్తుంది. సిల్వర్ మెరిసినట్టు, వెండి మెరిసినట్టు మెరుస్తుంది. ఎందుకంటే మంచి కంపోస్ట్ సాయిల్ వేస్తారు మేడం, అందుకని ఇంత చక్కగా ఉన్నాయి అన్నమాట. ఇవి వచ్చేసి వంగ, స్వీట్ చింత ఇది ఒక క్రోటన్. ట్యాంగిల్ హార్ట్స్. అందుట్లో కూడా క్యాబేజీ, మిరప, బీర చెట్టు. బీర ఇప్పుడు ఎక్కుతుంది, ఇక్కడ దాకా వచ్చింది. ఇది అన్న ముళ్ళ వంగ, ముళ్ళుంటాయి దీని నిండా. ఆకుల మీద ఉన్నాయిగా, వద్దని తీసేసినా కూడా వచ్చింది. ఆకుల మీద ముళ్ళులు, ఆకుల మీద ముళ్ళులు. ముళ్ళ వంగ అంతే. ఆకుల మీద ముళ్ళు, మరి వంగకు కూడా వస్తాయి కదా. వంకాయకి కూడా ఉంటాయి, తొడే అనుకుంటాయి పైన. దోసకాయ పండి రాలిపోయింది. చిక్కుడు స్టార్ట్ అయింది, కోసాను. ఇది లవంగం చిక్కుడు అండి. లవంగం చిక్కుడు కూడా వస్తే కోసాను. క్లవ్ బీన్స్ బాగా ఎందుకు అల్లుకోవట్లేదు. ఇవన్నీ తీసేసి మళ్ళీ సీడ్స్ వేద్దాం అనుకుంటున్నాను. ఇవి వచ్చేసి అమర్లిల్లీలు, క్యాబేజీ, వంగ, అన్నిట్లో మిరప చెట్టు చిక్కుళ్ళు. ఇది పసుపు, టబ్బులో మార్చుకోండి. చుక్క కూర. మిరప చూసారా ఏ రకంగా కాస్తున్నాయో. చిన్న టబ్బేనండి, 50 రూపీస్ టబ్. అది సాయిల్ మంచిదైతే, నేను చెప్పేది అదే గార్డెనర్, సాయిల్ మంచిదైతే మీరు చిన్న వాటర్ బాటిల్లో వేసినా బాగా వస్తాయండి. 2 గుప్పెళ్ళు చాలు. అలోవెరా ప్లాంట్ అంటే చిన్న వాటర్ బాటిల్లో 2 గుప్పెళ్ళు వేసి పెట్టాను. ఇంత బుజ్జి మొక్క, అసలు మీటర్ అంత అయిపోయింది అది. అయితే సాయిల్ బాగుండాలి. ఇది మే ఫ్లవర్. ఇదేమన్నా అవిసె చెట్టు రెడ్, అవిసె చెట్టు రెడ్. మే ఫ్లవర్ కూడా షేర్ చేశాను నేను, చాలా ఫ్లవర్స్వి. మే ఫ్లవరు, ఇది అవిసి చెట్టు రెడ్. ఇది అన్న మద్రాస్ కనకాంబరము. ఇందిట్లోనే ఎల్లో మెట్ట తామర పెట్టారు. అంకుల్ తీసుకొచ్చి పెట్టారు. తీసి వేరు చేయాలి దీన్ని. మెట్ట తామర అంటే చాలా పెద్ద చెట్లు అవుతాయి కదా. అవునవును. ఇది వచ్చేసి మంకెన్న పూలు రెడ్. ఇది ఒక క్యాక్టస్. వైట్ పూలు వస్తాయి. మొన్న ఇరిగిపోయినాయి 2 ఫ్లవర్స్ వచ్చాయా? వచ్చినాయి. ఓకే ఓకే. ఎలా ఉంది చూడండి, ఎన్ని ముళ్ళు ఉన్నాయో చూడండి. అసలు భలే నూగు అన్నమాట, బాగా గుచ్చుకుంటది. దీన్ని పట్టుకోవాలంటేనే భయం నాకు. దగ్గర వచ్చినప్పుడు జాగ్రత్త. ఇప్పుడు నేను విజయనగరం తీసుకెళ్ళాలి ఈ చెట్టుని. స్టెమ్మా ముక్క తెమ్మన్నారా? ఇరిగిపోయినాయిగా. ఒకటేమన్నా పక్కన వాళ్ళకి ఇచ్చాను, ఒకటేమన్నా ఇప్పుడు తనకి తీసుకెళ్తాను. ఇవి స్టెమ్మే పెట్టాను. మందారం, గిన్నె మందారం. ఇది మిరప మందారం అమ్మా, ఎండిపోయింది. ఎందుకనో మరి ఇట్లాగా అయింది. ఇవి మందారం కొమ్మలే పెట్టాను. ఇవి అమర్లిల్లీ రెడ్ అన్నమాట. ఇది ఒక కనక మందారం, ఆరెంజ్ మందారం. ఆరెంజ్. సరే, ఎంత అందంగా ఉందో. 150 చెప్పారు బస్ స్టాండింగ్ దగ్గర. అది ఓకే ఓకే. 120కి ఇచ్చింది. ఇవి రెడ్ నాటు గులాబీ. ఈ 2 మల్లి చెట్లు. ఇగండి దీంట్లో కూడా క్యాప్సికమ్ ఒక మొక్క వేసాను. క్యాప్సికమ్ 3 వచ్చాయి దీనికి. క్యాప్సికమ్ కొయ్య బుద్ధి కావట్లేదు, ఇంకా పెరుగుతాయేమోనని అట్టు పెట్టాను.
ఇది డబల్ కలర్ గులాబీ. దీనికి కూడా వైలెట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. దీని పేరు ఇది కొండపిండ. కొండపిండ కాదమ్మా, వైలెట్ కలర్ పూలు వస్తాయి మనకు. మన సిటీ కొండపిండ కొంటాను కదా, ఇదే కదా కొండపిండాకు అని విన్నాను. నాకు కూడా ఇచ్చారు. ఇది మన సిటీజన్ ఇచ్చిందే కదా ఇది. నేను ఇక్కడ గ్రూప్ లో తీసుకున్న పూల మొక్క ఇది. ఓకే ఓకే. చిక్కుళ్ళు. ఈ టేబుల్ నిమ్మ వచ్చినప్పుడే ఉంది మొక్క. టేబుల్ నిమ్మ అవి తీసేసి మళ్ళీ వేసానమ్మ. ఇది మళ్ళీ వేసారా? అవి అయిపోయిందా కాపు? టేబుల్ నిమ్మ చెట్టు నిండా ఉన్నాయి చూడండి కాయలు. చూశారు కదా ఫ్రెండ్స్, రత్నకుమారి గారి మిద్దె తోట. ఇది హాఫ్ పార్టేనండి. సెకండ్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో చూసేసేయండి. మరి కీప్ గార్డెనింగ్, కీప్ స్మైలింగ్. యోర్స్ రెహానా బేగం. अस्सलाम वालेकुम, आदाब.